నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది హైకోర్టు. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మున్సిపల్ శాఖ అధికారులు. దీన్ని విచారించిన హైకోర్టు పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తామని ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకోవడం ఏంటని నిలదీసింది. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేయాలని ఆదేశించింది. ₹1,00,000 నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలంది హైకోర్టు. హైకోర్టు తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీస్ పై హైకోర్టు ఆదేశాలు ఏంటి? శ్రవంతి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని వితిన్ 15 డేస్లో డిమాలిషన్ చేయాలంటూ కూడా నల్గొండ మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో యాక్చువల్గా గతంలో అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చే హైవేలో నల్గొండ టౌన్లో 100 కోట్ల విలువైన భూమిని, సో అక్కడ యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధించిన ఆగ్రోస్ ఇండస్ట్రీస్కు చెందిన 2 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో ఆ 2 ఎకరాల ల్యాండ్లో కొంతవరకు పౌర సరఫరాల శాఖ ఒక పెట్రోల్ బంకు నిర్వహిస్తుంది. మిగతా ల్యాండ్లో ఒక 1 ఎకర్కు సంబంధించిన ల్యాండ్ను గజానికి ₹100 చొప్పున 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. అటు లీజుకి ఇచ్చినట్టు అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి ప్రభుత్వం. సో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి అప్పుడు లీజ్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ తర్వాత బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా అటు మున్సిపల్ శాఖ నుంచి ఎట్లాంటి అనుమతులు తీసుకోకుండా వాళ్ళు బిల్డింగ్ను నిర్మించారు. సో అప్పుడు మున్సిపల్ శాఖతో పాటు అటు డిటిసిపి నుంచి కూడా ఎట్లాంటి పర్మిషన్లు తీసుకోలేదు. సో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా తక్కువ ధరకే ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకొని అక్కడ యాక్చువల్గా 200 కోట్ల వరకు ల్యాండ్ వాల్యూ ఉంటుందంటూ కూడా ఇటు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అప్పట్లో విమర్శించారు. కానీ అవేవి పట్టించుకోకుండా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ నల్గొండ జిల్లా శాఖ కార్యాలయం నిర్మించడానికి అప్పట్లో వాళ్ళకు అప్పగించింది. సో ఆ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దాని నుంచి యాక్టివిటీస్ కూడా వాళ్ళ పార్టీ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ టైంలోనే ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆగస్టులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినప్పుడు పార్టీ ఆఫీస్కి అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశంపైన దానిపైన పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఎట్లాంటి అనుమతులు లేకుండా ఎలా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తారని అప్పట్లో మున్సిపల్ అధికారులకు కూడా ఆ బిల్డింగ్ని కూల్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇదే అంశంపైన నెక్స్ట్ ఆ మున్సిపల్ శాఖ అధికారులు దానిపైన పూర్తి వివరాలు తీసుకొని దీనికి ఎట్లాంటి పర్మిషన్స్ లేవని ఇటు డిటిసిపికి కానీ నెక్స్ట్ మున్సిపల్ శాఖ నుంచి కానీ ఎట్లాంటి పర్మిషన్లు తీసుకోలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామంటూ కూడా నల్గొండ జిల్లా శాఖ అధ్యక్షులు రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు కూడా ఇచ్చారు. సో దీన్ని కూల్చివేయడం ఆపాలంటూ అలాగే దీనికి పర్మిషన్ కూడా ఇప్పించాలంటూ హైకోర్టుకు వెళ్ళింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ. దానికి సంబంధించిన సభ్యులు హైకోర్టుకు వెళ్ళడంతోనే దీనిపైన విచారణ చేసింది. సో ఈరోజు ఫైనల్ హియరింగ్ అయిన తర్వాత హైకోర్టు ఒకటే తేల్చి చెప్పింది, మీరు ముందుగానే ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ముందుగానే పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ కట్టాలి. కానీ బిల్డింగ్ కట్టి ఇప్పటికే 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తర్వాత ఇప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేయడం ఏంది, ఇప్పుడు మేము హైకోర్టు పర్మిషన్స్ ఇప్పించడం ఏంది, ఇది కొత్తగా చెప్తున్నారంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది. అలాగే నల్గొండ మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ఈ బిల్డింగ్ని వితిన్ 15 డేస్లో మీరు దీన్ని పూర్తిగా డిమాలిషన్ చేయాలి. దీంతోపాటు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ శాఖకు ₹1,00,000 ఫైన్ కూడా విధిస్తూ హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అంటే ఇటు మంత్రి కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత ఈ బిల్డింగ్కు ఎట్లాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్ని తక్కువ ధరకే వీళ్ళు లీజుకి ఎలా తీసుకుంటారంటూ కూడా అది కూడా కేవలం 3.5 లక్షలకే పూర్తిగా 99 ఇయర్స్ పాటు లీజుకి ఎలా తీసుకుంటారంటూ దీనిపైన క్వశ్చన్ చేయడం, ఆ తర్వాత అధికారులు నోటీసులు ఇవ్వడం, వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడంతో ఫైనల్గా హైకోర్టు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన సీరియస్ అవుతూ దీన్ని పూర్తిగా డిమాలిష్ చేయాలంటూ కూడా ఈరోజు తీర్పునిచ్చింది. శ్రవంతి.